హాయ్ అండి. ఈరోజు మేము సరుకులు చూపిస్తాము. మేము తెచ్చుకున్న సరుకులు. మా పాపకి చాలా సరదా, ఇలా సరుకులు తేగానే తీసుకురాగానే తనే కూర్చొని తీయాలంటది. మేము ముట్టుకుంటే ఊరుకోదు, ఇలా కవర్లో నుంచి తనే తీయాలి అనమాట. వీడియో ఆన్లో ఉందని కొంచెం సైలెంట్గా ఉంది. ఇదిగోండి బాస్మతి రైస్, ఇండియా గేట్దే 2 kgs అన్నమాట, సూపర్ బాస్మతి రైస్. ఇవన్నీ కూడా మేము లూలు హైపర్ మార్కెట్లో తీసుకొచ్చామండి. తను చూపించాలనుకుంటుంది కానీ కొంచెం వీడియో ఆన్లో ఉందని చెప్పని భయపడుతూ ఉందన్నమాట. ఇది ఉలవలమ్మ, ఉలవచారు చేసుకోవడానికి. ఉలవలమ్మ ఉలవచారు అంటే నాకు చాలా చాలా ఇష్టం, అందుకని చెప్పి ఉలవలు ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటాను అన్నమాట. సరుకులు అయితే మనం స్టార్టింగ్లోనే తీసుకొచ్చేస్తాము. మళ్ళీ పద్దాక పరిగెత్తకుండా అన్నీ చూసుకొని ఒకేసారి తీసుకొచ్చేస్తాము. ఇంకా పాలు పెరుగుల కోసమే మళ్ళీ వెళ్ళాల్సింది అప్పుడప్పుడు. కూరగాయల కోసము, కూరగాయలు యూజువల్గా మార్కెట్లో తీసుకొస్తాము, కానీ ఇప్పుడు మార్కెట్ క్లోజ్డ్ ఉంది. అంటే మార్కెట్లో హోల్సేల్గానే సెల్ చేస్తున్నారు. ఎగ్స్, బర్కా ఎగ్స్ అన్నమాట, ఒమానీ ఎగ్స్. ఇవి ఒక ట్రేలో 30 ఎగ్స్ వస్తాయి. 30 ఎగ్స్ 2 రియాల్ అంటే దాదాపు 400 రూపీస్. 30 ఎగ్స్ అంటే 10 రూపీస్ కన్నా ఎక్స్ట్రా పడుతుంది. ఇప్పుడు ఇండియాలో ఎంత ఉందో నాకు తెలియదు మరి. ఆల్మోస్ట్ ఆల్ మనకి ఇండియా నుంచి ఇంపోర్ట్ అయినవే అండి, చాలా వరకు కూడా. ఇక్కడ లూలు అయితేనే మనకు కంఫర్ట్గా ఉంటుంది షాపింగ్ కోసం అని చెప్పని. గ్రాసరీస్ షాపింగ్ అయినా, అన్ని షాపింగ్ అయినా కూడా. తేనె ఇది స్పెషల్ ఆఫర్లో ఉందండి. 2 కొంచెం తక్కువ రేట్. ఇక్కడ అన్నీ కూడా ఆఫర్స్లో ఉన్నాయే కొనుక్కోవాలి. మనం ఇండియా నుంచి ఎంత అంటే పే చేస్తామో దానికి డబల్ ఎక్కువ ఉంటుంది రేట్. సో అన్నీ మనం ఆఫర్లో ఉండినప్పుడే చూసుకోవాలి. ఆఫర్లో ఉన్నప్పుడే క్వాంటిటీలు కూడా చాలా ఎక్కువగా తీసుకోవాల్సి వస్తుంది. కానీ పర్లేదు, మనకి ఒక 2 months అలా వస్తుంది కదా, అలాగా తక్కువ రేట్లో ఉన్నప్పుడు తీసుకుంటే. కెచప్ ఇది లూలు బ్రాండ్ అండి. లూలు కూడా కొన్ని బ్రాండ్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. మాట్లాడు పర్లేదు. ఇదేంటి? హార్లిక్స్. చాక్లెట్ హార్లిక్స్. మేము బూస్ట్ తాగిన అప్పుడప్పుడు, తినక మాత్రం చాక్లెట్ హార్లిక్స్. బూస్ట్ నచ్చదు. ఇది ఆయిల్ అన్నమాట. అంటే నేను 3 నెలలకు ఒకసారి తీసుకొస్తాను. ఇది ఆఫర్లో ఉంటుంది అన్నమాట, అందుకని చెప్పి. ఇది ఎంత? ఇది ఒక 600 రూపీస్ కన్నా ఎక్కువే, కొంచెం 600 రూపీస్ అన్నమాట ఈ 2. ఇదిగోండి న్యూటెల్లా చాక్లెట్ క్రీమ్ న్యూటెల్లా అనమాట. ఇంక ఇది బ్రెడ్, ఇది కాంబినేషన్లో ఇంకా అస్తమానం అదే తినడం అనమాట. మా అమ్మాయి గారు ఇదే తింటారనమాట. మా ఆయన సంపాదన అంతా ఇక ఈ న్యూటెల్లాకే సరిపోతున్నట్టుంది సగం. ఒక్కొక్క ఇది వచ్చేసి ఒక 500 రూపీస్ ఉంది. ఇవి చిల్లీస్ అండి, ఇవి ఎండుమిర్చి. ఈ అటుకులు చూసారా, ఆవాలు తిన్నంట, కానీ బాగుంటాయండి. ఇవన్నీ కూడా లూలు సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాను. ఇది లూలుది బ్రాండ్.
చింతపండు ఈస్టర్న్ బ్రాండ్ అన్నమాట. మినపగుళ్ళు ఇవి షాహీ అని ఒక కంపెనీ ఉంటుంది, బాగుంటుంది అన్నమాట ఇది. ఇక్కడ ఇది కాకపోతే ఇది సాల్ట్, ఇది ఒక ఎంత కేజీ అన్నమాట, 60 రూపాయలు. 60 రూపాయలు, 60 అంతే, 60 రూపాయలు అండి ఇది నేను ఓన్లీ అంటే ఇది మామూలు సాల్ట్ అనమాట. అందుకని నేను ఇది కూరగాయలు ఇప్పుడు మనం అన్నీ తేగానే తీసుకురాగానే కడగాలి కదా, అందుకే ఈ సాల్ట్ వాడతాను అనమాట. మామూలుగా నేను వంటల్లో వాడేది మాత్రం రాక్ సాల్ట్ వాడతాను, లేకపోతే సీ సాల్ట్ వాడతాను. ఇది నెయ్యి. యూజువల్గా అయితే ఇండియా నుంచి తీసుకొస్తాము నెయ్యి, కానీ ఇక్కడ ఏంటంటే అయిపోయింది కదా ఈ మధ్య అసలు రావాల్సింది ఇండియాకి, కానీ ఈ ఫ్లైట్స్ ఈ కరోనా వల్ల కొంచెం ఇదైపోయి ఇంక ఇక్కడే కొనాల్సి వస్తుంది. అన్నిట్లలో ఈ జిఆర్బి నెయ్యి కొంచెం బెటర్గా అనిపించింది నాకు, అందుకని ఇది తీసుకుంటాను అనమాట. ఇది ఎసెన్స్, బిర్యానీ ఎసెన్స్ అనమాట. ఇది చాలా బాగుంటుంది నిజంగా. బిర్యానీలో ఈ ఎసెన్స్ వేస్తే అసలు చాలా మంచి స్మెల్ వస్తుంది, మంచి అరోమా వస్తుంది. చూసారు కదా, మీకు చాలామందికి తెలిసి ఉంటుంది, చాలామందికి ఏంటి దాదాపుగా అందరికీ తెలిసే ఉంటుంది. మేము ఎక్కువగా ఈవినింగ్ టీ పెట్టుకుంటే ఈ బిస్కెట్స్తో తింటాం అన్నమాట. అందుకని చెప్పి ఈ ప్యాకెట్ కంపల్సరీ మంత్లీ ఒకటిసారి తీసుకొస్తాం. అంటే ఇందులో చిన్న ప్యాకెట్స్ మనకి 8 ప్యాకెట్స్ వస్తాయి. లిటిల్ హార్ట్స్ తెలుసు కదండి, లిటిల్ హార్ట్స్ చాలా ఫేమస్. ఇప్పుడు దొరుకుతుంది ఇక్కడ, ఏదో కనిపించిందని చెప్పేసి మళ్ళీ చాలా రోజులు అయిపోయింది, ఒకసారి ట్రై చేద్దామని మళ్ళీ తీసుకొచ్చాను అనమాట. అయినా మోస్ట్లీ ఇక్కడ ఒమాన్లో ఎక్కువ ఇండియా ఇవే ఉంటాయండి, అంటే ఇండియావే ఎక్కువ ఉంటాయి. అంటే ఇది ఫస్ట్ టైం తీసుకొచ్చాను. ఏం బిస్కెట్ ఏంటో నాకు తెలియదు, ఏదో కాఫీ బిస్కెట్. ఒకసారి ట్రై చేద్దామని తీసుకొచ్చాను, ఎలా ఉంటుందో. తింటే నేను ఒక్కదాన్నే తినాలి, కొత్తవేవి వీళ్ళు ట్రై చేయరు, మా హస్బెండ్ కానీ లేకపోతే మా పాప కానీ. తినేది నేను ఒక్కదాన్ని అనమాట. ఏదైనా కొత్తవి ట్రై చేయాలంటే అది నేనే. ఇది ఫేస్ మాస్క్. ఇంతవరకు కరోనా స్టార్ట్ అయిన తర్వాత మా పాపను అసలు బయటికి తీసుకెళ్ళలేదు. ఎప్పుడన్నా వెళ్ళినా ఆ కార్లో కూర్చుంటుంది అనమాట, ఆమెతో పాటు మేము ఒకళ్ళం కూర్చుంటాం. ఇప్పుడు ఇక్కడ చిన్నపిల్లల్ని కూడా తీసుకెళ్ళొచ్చు అంట, కానీ ఎవరు చిన్నపిల్లల్ని తీసుకెళ్ళదలుచుకోలేదు. అందరూ అంతా అయిపోయిన తర్వాతే, కాకపోతే ఎప్పుడన్నా ఉపయోగపడుతుంది, లిఫ్ట్లలో వెళ్ళినా సరే ఉపయోగపడుతుందని మాస్క్స్ తీసుకొచ్చాం. ఇవి ఫ్యాబ్రిక్ కలర్స్, అంటే మా పాపవి కొన్ని టీషర్ట్స్ ఉన్నాయండి, ప్లెయిన్ టీషర్ట్స్. దాని మీదకి ఏదో చేద్దాము, ఎక్స్పెరిమెంట్ చేద్దామని చెప్పేసి అని తీసుకొచ్చాను. ఇవేమో ఆల్మండ్ డ్రాప్స్, తెలిసిందే కదా, హెయిర్ ఆయిల్. ఇది వాడదాం చాలా రోజులైంది, నేను ఎప్పుడో చదువుకునే డేస్లో వాడేదాన్ని, అందుకనే ఇప్పుడు మళ్ళీ వాడదామని చెప్పి తీసుకొచ్చాను, కొంచెం హెయిర్కి బాగుంటుందని. చిన్న చిన్నవి సోప్స్, పౌడర్స్ అవన్నీ తీస్తుందండి గబగబా. ఈ షాంపూ వాడతాను అనమాట, షాంపూ వాటికా. ఇక్కడ అందరికీ జుట్టు బాగా ఊడిపోతుందండి, అందుకే ఏ ఆయిల్ వాడాలా, ఏ షాంపూ వాడాలా అని ఎక్స్పెరిమెంట్స్ చేయాల్సి వస్తుంది, దేనికైనా ఆగుతుందేమో అని. ఇలా ఆఫర్ వస్తుందని తీసుకుంటాను. హ్యాడ్లీ స్ప్రేస్ అనమాట.
ఇండియాలో దొరికేవన్నీ ఇక్కడ దొరుకుతాయండి, మ్యాక్సిమం దొరుకుతాయి. కాకపోతే ఇంకా వైడ్ వెరైటీ అన్ని కంట్రీస్ నుంచి దొరుకుతాయి అన్నమాట. మీకు ఇవి చూపించాలి, లెబాన్ ఇవి ఇలా ఇలా తిప్పుతున్నాను. ఇది ఫ్రెష్ లెబాన్ అన్నమాట. అంటే ఇది మజ్జిగ ఇక్కడ దొరుకుతుందండి. ఇలానే ఇంకా మనం పెరుగులు తోడుపెట్టుకోవడం అట్లా ఏముండదు, ఇంకా ఇలా తీరాలనే దొరుకుతుంది. సో ఇవి తెచ్చుకోవడమే. పాలు కూడా ఇంతే, ఇంకా ఇలా టిన్స్లో దొరికే పాలే, ఇంకా ఆవు పాలేనండి ఇవన్నీ కూడా దొరికేది. ఇది యోగర్ట్ ఫ్రెష్, ఇంక ఇదే తినడం అన్నమాట. ఇంకా ఫుల్ క్రీమ్ బాగుంటుంది. ఇదంతా కూడా కౌ మిల్క్తోనే ఉంటాయని, కానీ ఇంకా తెలిసిందే కదా మనకి టిన్లో దొరికేది ఎలా ఉంటుందో. ఇంకా తప్పదు కాబట్టి ఇవే తీసుకోవడం. ఇది క్రీమ్ అండి, అంటే మనం హెవీ క్రీమ్ అంటాం, ఇవి క్రీమ్ అన్నమాట. ఇంకా బోర్బన్ బిస్కెట్స్ 50-50. మీలో ఎంతమందికి తెలుసు? చాలామందికి తెలిసే ఉంటుంది కదా. సేవ్ తీసుకొచ్చామండి, సేవ్. ఇంకా అదేంటి మనం పానీపూరి, చాట్ వీటిల్లో వేసుకోవడానికి. ఇప్పుడు ఇంట్లో చేసేసుకుంటున్నాం కదా, అయినా మేము ఇక్కడ మోస్ట్లీ చేసుకోవడమే. ఇవి ఆల్మండ్స్ చూసారు కదా, యూఎస్ఏ అన్నమాట. అయితే ఇది 1.850, అంటే దాదాపు ఒక 390 రూపీస్ అన్నమాట. 390 రూపీస్. ఇది ఒకచ్చి హాఫ్ కేజీ వచ్చేసి 390 రూపీస్. హాఫ్ కేజీ ఇది పిస్తా మామూలుగా ఇలా దొరుకుతుంది, 500 గ్రామ్స్. ఇది వచ్చేసి ఎంత అంటే 550 రూపీస్ పడిందండి. ఇది 550 రూపీస్. తెలుసు కదా, వేరుశనగ పల్లి ఉండదా కూడా అంటాం కదా, ఇది దొరుకుతాయి. ఇది వచ్చేసి మన కేరళ నుంచి వస్తుందండి. ఇది బెల్లంతో చేసినది అన్నమాట. ఇది బాగుంటుంది. ఇవి చిప్స్ ప్యాకెట్ అనమాట. చిన్నవి మనకు వచ్చేసి ఇందులో చూసారు కదా 24 వస్తాయి, చిన్న ప్యాకెట్స్. చూపిస్తాను ఎలా వస్తాయో. ఈ ప్యాకెట్ ప్రస్తుతానికి ఒక్క నిమిషం అయినా చూపిస్తాను మీకు చూపించడానికి. ఇందులో సగం గాలే ఉంటుంది అనుకోండి. ఇది 15 గ్రామ్స్. ఇది చిప్స్ అన్నమాట. ఈ చిప్స్ కొంచెం స్పైసీగా బాగుంటాయి. ఇది మొత్తం ప్యాకెట్ వచ్చేసి దాదాపు 190 రూపీస్ అన్నమాట. 190. ఇవి లెమన్స్ చూసారా ఎంత పెద్దగా ఉన్నాయో లెమన్స్. ఇవి రేట్ చూసారా ఎంత వస్తుంది? ఇది ఎంత అంటే ఇది వచ్చేసి నాకు దాదాపు 1 కేజీ, అంటే ఎంత అంటే 500 పైసా కదా ఇక్కడ, అంటే 100 రూపీస్ అలాగా. 100 కాదు 120 అలా పడుతుంది. 110 అలా పడుతుందండి. ఇందులో
నాకు తెలిసి ఒక 11 పీసులు వచ్చి ఉంటాయి. అంతే 11 పీసులే వచ్చి ఉంటాయి. ఒక్కోటి 10 రూపీస్ పడింది. క్యాప్సికమ్ చూసారా, మీకు చూపిస్తాను. క్యాప్సికమ్ ఇది ఎంత పెద్దగా ఉందో చూసారా, మీకు ఇది చూసారా, ఇది ఎంత పెద్దగా ఉందో. పెద్దగా ఏంటుంది పెద్దగా. ఇవన్నీ నిమ్మకాయ సైజులో ఉన్నాయండి. ఇవి నిమ్మకాయ సైజులో ఉన్నాయి. ఇవి కమలా పళ్ళు నిమ్మకాయ సైజ్ చిన్నగా. ఇంకా పెట్టే ఇక్కడ ఎక్కువ మలయాళీస్ ఉంటారు కదా, అందుకని మనకి ఇలా కూర దొరుకుతుంది అన్నమాట. పచ్చి కొబ్బరి ఇలా నేను చిన్నది తీసుకొచ్చాను, ఇంకా పెద్దవి ఉంటాయి. ఇండియాలో ఎంత ఉన్నాయో తెలియదు కానీ ఇది 100 గ్రామ్స్ నాకు వచ్చేసి 200 రూపాయలు పడింది. 200. మరి ఇండియాలో ఎంత ఉందో తెలియదు. మరి 100 గ్రామ్స్. ఇది బ్రౌన్ షుగర్. బ్రౌన్ షుగర్ అన్నమాట. నేను బ్రౌన్ షుగరే వాడతాను. ఇది బ్రౌన్ షుగర్. ఇది కందిపప్పు చూసారు కదా, కందిపప్పు. ఇక్కడ 3 గాజులని ఇలా ఈ బ్రాండ్లో దొరుకుతుంది మనకి. ఇవన్నీ వచ్చేసి మనకి సుల్తానేట్ ఆఫ్ ఒమాన్ అండి, ఒమాన్లోనివే. పాపడ్ మన ఇండియాలో నుంచి. బూస్ట్ ఇది మా కోసం అండి, బూస్ట్ మా కోసం. చూసారు కదా. ఇంకా ఇవి మా సరుకులు పెద్దగా అంటే ఇంకా చాలా అనేవి ఉన్నాయి ఇంకా మా దగ్గర. అందుకని చెప్పి నేను పప్పులు అయ్యేవి ఎక్కువ తీసుకోలేదు. అయినా ఇప్పుడు ఇదంతా ఎంత అయి ఉంటుంది అనుకుంటున్నారు. ఇది చూసారా ఎంత, ఇది 50.320 అంటే దాదాపు 10,000 రూపాయలండి. ఇవి వీటి వరకు 10,000 రూపాయలు అయితే. మీకు మెయిన్ ఇంకొకటి చూపించాలి. మేము సర్కిల్కి వెళ్ళాము ఈరోజు. బిర్యానీ, స్పెషల్ బిర్యానీ అన్నమాట. నిజంగా ఇక్కడ ఒమాన్లో ఇంతమంది, నేను ఇప్పుడు హైదరాబాద్లో కూడా ఇంత మంచి బిర్యానీ తినలేదండి. ఈవెన్ ప్యారడైజ్లో కూడా నేను తిన్నాను, కానీ నాకు ఇంత టేస్ట్ ఎక్కడ కనిపించలేదు. చాలా చాలా బాగుంటుంది. ఇక్కడ ఒమాన్లో చాలా ఫేమస్. ఇది చికెన్ 65 బిర్యానీ అన్నమాట. మీకు ఇది హైదరాబాదీ స్పెషల్ ఫుడ్, హైదరాబాద్ రెస్టారెంట్ అన్నమాట ఇది. అక్కడే ఇది డబల్ కమిటా, ఇది కూడా చాలా ఫేమస్. మా మొత్తం చూసారు కదా. ఇవన్నమాట. ఇక్కడ వచ్చేసి ఇవి ఎక్కువ వాడతారు. ఇంకా అంతే. ఏంటి అంటే కవర్స్ బాగా మేము తీసేసి ఇంకా అదే ఒక బిగ్ షాపర్ కొనుక్కొని తీసుకెళ్ళిపోదాం అనుకుంటున్నాం. ఇవన్నీ కలిపి మాకు 10,000 అన్నమాట. ఇంకా నెలకి ఇది చాలా తక్కువ. ఇంకా నేను చాలా తీసుకురాలేదు. ముందు ఇవన్నీ ఉన్నాయని, అంటే మనము క్లీనర్స్ ఇవన్నీ కూడా నేను ఇంకా ఇంట్లో ఉన్నాయని చెప్పని తీసుకురాలేదు. అంటే ఎలాగ మీకు ఆయిల్ చూపించాను చూసారు కదా, ఆయిల్ ఒక 2-3 మంత్స్ వచ్చేస్తుంది కదా, అలాగ ఆఫర్లో ఉన్నాయి తెచ్చేస్తాం అనమాట ఒక్కొక్కసారి. అందుకనే 2-3 నెలలకి అవి తీసుకోవాల్సిన పని ఉండదు.
అందుకని ఇంకా లేకపోతే ఇంకొక అంటే మామూలుగా యూజువల్గా అయితే రేట్లు ఇంత ఎక్కువ ఉండేవి కావేమో, అంటే కొంచెం తగ్గేది. ఇప్పుడు కొంచెం పెరిగిపోయినాయి రేట్లు, అందుకే అంత. ఓకే అండి, బాయ్.